10వ ఉపవాస కూడికలో దేవుడు మనకు ప్రవేశాన్ని కలుగు చేశారు. మనం కొన్ని దినాలుగా కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయములో అనేకమైనటువంటి విషయాలను కొరింథీ సంఘమునకు ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గనుక ఏ కృపా వరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీ సంఘము ఏ కృపా వరముల యందును లోపము లేకుండా వారు ఉన్నారంట. వారు దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అంశం ఏంటంటే కొరింథీ సంఘము కృపావరములు గల సంఘము, అలాగే మనము కృపావరములు గల సంఘము వలె మనము కూడా ఉండాలి. కొరింథీ సంఘం ఎలాంటిదన్నమాట? కృపావరములు కలిగిన సంఘము. మనము కూడా ఎలా ఉండాలి? కృపావరములు కలిగిన సంఘముగా మనం కూడా ఉండాలి. అవి ఏమిటి? ఆ కృపావరములు గల కారణం ఎటువంటి వరములు ఏమిటి అనేది మనం చూసినట్లయితే మొదటిది ఏంటంటే, ఆ సంఘానికి ఉన్నటువంటి మొదటిది ఏమిటంటే బుద్ధి చెప్పే వాక్యము అనే వరమును వారు కలిగి ఉన్నారు. బుద్ధి చెప్పే వాక్యము అనే వరమును వారు కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. ఎలాగనగా బుద్ధి వాక్యమును చాలు. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కొరింథీ సంఘమునకు ఉన్నటువంటి ఆ కృపావరముల్లో మొదటిది ఏంటి అనేది మనం చూస్తే, ఒకటి ఏంటంటే బుద్ధి చెప్పే వాక్యము అనేటువంటి వరమును వారు కలిగి ఉన్నారు. ఎవరికి చెప్పాలి బుద్ధి? ఎవరికి చెప్పాలి? చెప్పిన పని చేయని వారికి, లేక మాట వినటువంటి వారికి, లేక ఎన్నిసార్లు చెప్పినా లోబడినటువంటి వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే దేంతో చెప్పవచ్చు? మాటతోనైనా చెప్పవచ్చు కదా, బెత్తముతోనైనా చెప్పవచ్చు, అనేకమైన గద్దింపులతోనైనా చెప్పవచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ కొరింథీ సంఘము యొక్క అభివృద్ధిలో కొన్ని ఆటుపోటులు, కొన్ని గ్రూపులు, కొన్ని ఒక భయంకరమైనటువంటి రాజకీయములు జరుగుతూ వస్తున్నాయి. వీటిని బట్టి ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? సంఘము చాలా కష్టముతో సమకూర్చబడింది. సంఘము అంటే చాలా శ్రమతో ఒక మనిషిని మార్చాలి, ఒక పాపిని మార్చాలి, ఒక తిరుగుబోతుని మార్చాలి, లేక లోక సంబంధిని మార్చాలి అంటే చాలా కష్టముతో శ్రమతో కూడింది. ఇంత శ్రమపడి ఇంత కష్టపడి సంఘాన్ని కూర్చుకుంటే ఆ సంఘాన్ని చెరిపివేస్తున్నప్పుడు, ఆ సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు కష్టపడిన వాడికి ఏమొస్తుంది? రోషం వస్తుంది. కష్టపడిన వాడికి ఏమొస్తుంది? పౌరుషం వస్తుంది. ఇప్పుడు వీడేం చేస్తాడు? ఇంత కష్టపడి నేను దీనిని సమకూర్చే దేవుడు పాడు చేస్తాడా అని ఏం చేస్తాడు? గట్టిగానే గద్దిస్తాడు. అదే అక్కడ చెప్పే వాక్యం ఏంటంటే, ఆ సంఘానికి ఉన్నటువంటి
ఆ కృపా వరములలో ఒకటి ఏంటంటే బుద్ధి చెప్పే వాక్యం అనేటువంటి వరమును కలిగి ఉందంట. ఇక్కడ మనం ఉదాహరణకు మనం చూసినట్లయితే నాతాను దావీదు తప్పు చేశాడు. దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఎవరైనా నువ్వు తప్పు చేశావు అనగలిగేటువంటి శక్తి సామర్థ్యత ఎవరికి ఉండదు. ఎందుకనంటే రాజుని ఎదిరించడానికి, రాజుకి బుద్ధి చెప్పడానికి ఎవరికి లేదు, అధికారం లేదు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే దావీదు తప్పు చేశాడు కనుక దావీదుని గద్దించడానికి ఎవరిని పంపించాడు? దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి నాతానుని పంపించాడు. ఇప్పుడు ఈ నాతాను ఏం చేశాడు? దావీదు దగ్గరికి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 7, 8, 9 వాక్యాలు చదువుతాం. నాతాను దావీదును చూసి ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని యొక్క స్త్రీలను నీ కౌగిట చేర్చి యోధా వారిని ఇశ్రాయేలు వారిని అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల మరీ ఎక్కువగా నేను నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నీవు చెడుతనమును చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నువ్వు కట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతనిని చంపించేదివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీ ఇంటి వారికి ఏమనగా చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రాజు అయినటువంటి దావీదు చేసేటువంటి తప్పిదాన్ని దేవుడు పంపించేటువంటి ప్రవక్త అయిన నాతాను ఏం చేశాడు? దావీదుని గద్దించాడు. గద్దించబట్టే దావీదు కూడా పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసి తన పాపాన్ని చేసుకున్నాడు. అది దేవుని వాక్యము అనేటువంటిది, గద్దింపు అనేటువంటిది నిన్ను సరిచేసేది. నీవు నరకములోకి వెళ్ళకుండా, దేవుని యొక్క ఉగ్రతకు నీ కుటుంబము నీవు పాత్రలో కాకుండా, నీవు దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును పొందుకోవాలి అంటే నిన్నేం చేయాలి? గద్దించాలి. వాక్యముతో గద్దించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. ఎవరైతే దేవుని వాక్యము చేత గద్దించబడి బుద్ధి చెప్పబడి సరి చేసుకుంటారో వారు తిరిగి దేవుని కృపలో వారు నిలిచి ఉండటానికి, వారు ఫలించటానికి, దేవుని కృప వారి కుటుంబం మీదకి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు దావీదుని నాతాను చేత గద్దించినప్పటికీ దావీదు యొక్క కుటుంబం మీదకి దావీదు చేసినటువంటి పాపమును బట్టి వాస్తవంగా యోగ్యత లేని దావీదుకి దేవుడు యోగ్యతనిచ్చాడు. తన యజమాని యొక్క సింహాసనాన్ని
తన ప్రజలను, ఇశ్రాయేలుని, యోధావారిని, అలాగే తన యొక్క భార్యలను ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. మరి ఇన్ని చేసిన దేవునిని ఆయన ఏం చేయట్లేదు, లక్ష్య పెట్టల. చాలామంది జీవితాల్లో దేవుడు చాలా చేస్తాడు, కానీ దేవుని లక్ష్య పెట్టుకోకుండా ఇంకా వారు అనేకమైన వాటిని లక్ష్య పెడతారు. ఆ లక్ష్య పెడుతున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడు తన వాక్యము చేత తన ప్రజలను గద్దిస్తున్నప్పుడు వారు ఏం చేయాలి, ఆ గద్దింపులకు లోబడాలి. ఇక్కడ ఆయన దేవుని లక్ష్య పెట్టలేదు, ఉరియా భార్యనే ఆయన లక్ష్య పెట్టాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు రహస్యముగా ఇవన్నీ చేసుకుంటూ పోయావు నువ్వెవరికి తెలియకుండా, కానీ నీ కుటుంబంలో నీ బిడ్డలు ఏం చేస్తారు, అందరూ చూస్తూ ఉండగానే నీ బిడ్డలు పాపము చేస్తారు. జాగ్రత్త, నీ కుటుంబం బట్టబలైపోద్ది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబము చెడిపోకుండా, చెడిపోతున్నటువంటి వారు మరి ఎక్కువగా చెడిపోయి నరకములోనికి వెళ్ళిపోకుండా, ఉగ్రత పాలు కాకుండా వారు తిరిగి మేలు పొందినట్లుగా మన కుటుంబంలో గద్దింపు, సంఘములో గద్దింపు చాలా అవసరము. గద్దింపు వినాలి. వాక్యము చెప్తుంది, జ్ఞానము కలిగినటువంటి కుమారుని తండ్రి ఏం చేయాలి, బెత్తముతో శిక్షిస్తేనే అతడేమవుతాడు, జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. తండ్రి యొక్క బెత్తమునకు లేక గద్దింపులకు లోబడకపోతే అనేకమైనటువంటి శిక్షలోనూ అనేకమైన ఉపద్రవాలలోనూ పడిపోవాల్సి వస్తుంది. అందుకే సంఘములో దైవజనులు ఏం చేయాలి, వాక్యం చేత గద్దించాలి. గద్దింపు అనేది నీకు మేలే తప్ప నీకు కీడు చేసేది మాత్రం కానే కాదు. కనుక ఆ సంఘములో ఏముంది, బుద్ధి చెప్పే వాక్యము ఉండాలి. మనకెందుకులేండి, ఆడు ఫ్యాన్ పాడు చేస్తున్నాడు, కుర్చీలు పాడు చేస్తున్నాడు, ఏదో పాడు చేస్తున్నాడు, మనకెందుకు, వాడి పిల్లల్ని ఏమనంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మన మీద పడతారు అన్నట్లుగా ఉంటే ఆడు ఎన్ని కుర్చీలని పాడు చేస్తాడు, ఆడు ఎన్ని ఫ్యాన్లని ఎరగొడతాడు. ఇక వాడికి అద్దు అదిపేమి, ఇక నన్ను చెప్పేవాళ్ళు లేడుగా, నన్ను భయపెట్టేవాళ్ళు లేడుగా, ఆడు ఇష్టారాజ్యం అయిపోద్ది. ఇప్పుడు వాడిని మనం ఏం చేయాలి, గద్దిస్తే కానీ వాడు భయం వస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటే కానీ సంఘములో మరొక ఫ్యాన్ ఇరిగిపోకుండా, మరొక కుర్చీ ఇరిగిపోకుండా, మరొక సమస్య అనేటువంటిది మరొకడు చేయకుండా ఉండటానికి కారణమవుతుంది. అర్థమవుతుంది కదా. సంఘము అనేటువంటిది ఎదగాలి. ఆ ఎదుగుతున్నప్పుడు అనేక మంది చేర్చబడతారు. అనేక మంది చేర్చబడుతున్నప్పుడు అనేకమైనటువంటి రాజకీయాలు, అనేకమైన గ్రూపులు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి కష్టపడుతున్నటువంటి వాడు ఆ కష్టార్జితాన్ని చెరిపి వేస్తున్నటువంటి వాడిని చూస్తూ ఊరుకోడు. అతను ఏం చేస్తాడు, గద్దిస్తాడంతే. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు. ఇప్పుడు నష్టాన్ని కలిగిస్తుంటే వానపాము కూడా ఏం చేస్తుంది, పిల్లి కూడా ఏం చేస్తుంది, సింహంలాగా అంతే. తను రక్షించుకోవటానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి, తన పిల్లలను కాపాడుకోవటానికి, తన సంపాదనను కాపాడుకోవటానికి. కనుక మనము కూడా క్రీస్తు యేసు యొక్క సంఘము కూడా పాడైపోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. నాతాను లాంటి ప్రవక్తలు పంపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, రాజు అయినప్పటికీ కూడా, అధికారి అయినప్పటికీ కూడా, నువ్వెవరు అయినప్పటికీ కూడా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. గద్దించు, నీకు చాలా ప్రయోజనం. గద్దింపు నీకు చాలా ఉపయోగం. మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞానవాక్యము చెప్పే వరము కలిగిన వారుగా కొరింథీ సంఘం ఉంది. ఎలాంటి వరము కలిగి ఉంది, జ్ఞానవాక్యమును చెప్పే వరము కలిగినదిగా కొరింథీ సంఘం ఉంది. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యములోనే చదువుదాం. మరి ఒక్కనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును 12వ అధ్యాయం 8వ వచనం ఎలాగనగా
ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. ఇక్కడ రెండవది వారికి ఏముందనమాట? జ్ఞాన వాక్యము కూడా ఉండాలి. బుద్ధి చెప్పమన్నారు కదని ఎట్లా పడితే ఎట్లా కాదు. ఎట్లా చెప్పాలి? జ్ఞానముతో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు బుద్ధి చెప్పటానికి నాతాను పంపించాడు దేవుడు. నాతాను ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? ఆయనకు నొప్పి లేకుండా, ఆయనకు బాధ లేకుండా, తప్పు ఆయన గ్రహించేటట్టుగా చెప్పాడు. ఒక ఊరిలో ఒక ఇంటికి చుట్టం వచ్చాడు. ఆయనకి ఈయన భోజనం పెట్టడానికి ఆయన ఏం చేశాడంటే, తన ఇంట్లో ఉన్నటువంటి 100 గొర్రెలు ఒక గొర్రెని ఆయన వధించి పెట్టుకోకుండా, ఒక గొర్రెకి వెళ్ళేటువంటి వారు ఆ గొర్రెని ఆయన చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే, దానిని తీసుకొచ్చి బలవంతాన తీసుకొచ్చి దాన్ని వధించి పెట్టాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఆ దరిద్రుడికి ఒక చిన్న ఆడుగోరు మాత్రమే, అతని తప్ప ఇక ఏమీ లేవు. పెంచుకొని చుండగా ఎలా ఉందంట? ఆ గొర్రె కుమార్తెలాగా ఉందంట. అది చక్కగా పెంపుడు కుక్కలు కానీ ఇంట్లో ఎలా తిరుగుతాయో, కోళ్ళు కానీ ఎలా తిరుగుతాయి, అలా ఉందంట అది. వచ్చాను. దేనిని ముట్టుకోలేదు. చేశాను. చూసారా? ఇప్పుడు ఎవరి నోట వచ్చింది ఇది? తప్పు చేసి దావీదు నోటి నుంచి వచ్చింది. ఆ మనుషుడవు. ఇప్పుడు నోరు తెరుస్తాడా? తప్పు అన్నాడుగా, మరి ఆ తప్పు చేసింది నువ్వే కదా అని అక్కడ నిరూపించాడు. అంటే జ్ఞానముతో ఏం చేయాలి? తప్పుని గద్దించాలి. అప్పుడు అతడు మరలా నోరు తెరిచి మాట్లాడటానికి వీలు లేకుండా మనం మాట్లాడాలి. అవకాశం ఇవ్వకూడదు దుష్టునికి. అందుకే సంఘములో ఎలాంటి వాళ్ళు అవసరము? జ్ఞానవాక్యమును చెప్పగలిగేవారు అవసరము. అనేక మంది బుద్ధి లేని వారు, స్వార్థపరులు, వారి ఇష్టానుసారంగా వారి కొరకు వారు అనేకమైనటువంటి పనులు చేసేటువంటి వారు ఉండొచ్చేమో, కానీ వారిని ఏం చేయాలంటే కంట్రోల్ చేయటానికి, లేక వారిని గద్దించటానికి, వారి యొక్క చేష్టలను బ్రేక్ చేయటానికి ఎవరు అవసరమై ఉంది? జ్ఞానము కలిగినటువంటి వారు, మాట్లాడేవారు అవసరమై ఉంది. వాక్యం చెబుతుంది. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. సొలొమోను చక్కగా జ్ఞానముతో ఇక్కడ వాక్యాన్ని చెబుతున్నాడు. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆ జనులకి ఏం చెప్తున్నాడు? జ్ఞానముతో కూడిన వాక్యాన్ని చెబుతున్నారు. వారు వింటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ జనులందరూ ఎవరు? భాగ్యవంతులయ్యారు. మీరు చాలా ధన్యులయ్యా. మీరు అలాంటి జ్ఞానము కలిగిన వారు, అలాంటి ఉపదేశములు ఏ రాజు అయితే తన ప్రజలకు చెబుతూ ఉంటున్నారో ఆ ప్రజలు ఏమవుతారు? జ్ఞానవంతులుగా వారు ఎదుగుతారు.
ఆ, ఆ, అది నీ సేవకులేమో ఎలాంటి వాళ్ళు. అట్లాగే దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైతే జ్ఞానము కలిగినటువంటి దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటున్నామో వినేవాళ్ళందరూ కూడా ఏమైపోతారు? భాగ్యవంతులైపోతారు, ధనవంతులైపోతారు, ధన్యులైపోతారు, ఉన్నతమైన వారు అయిపోతారు. అందుకే కొరింథీ సంఘం ఎలా ఉందంట? ఐశ్వర్యవంతులయ్యిరి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, కృపావరములోను, ఉపదేశములోను వారు ఎలా ఉన్నారు? జ్ఞానములోను వారు అనేకమైనటువంటి కృప వరములలో లోపము లేనటువంటి వారుగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఈరోజు మనం అంత ఐశ్వర్యమును దేన్ని బట్టి వస్తుంది అంటే, ఎవరైతే జ్ఞానము కలిగి దేవుని వాక్యమును గూర్చి దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఎవరైతే చెప్పగలుగుతున్నారో ఆ ఎదుట వినే వాళ్ళందరూ కూడా ధన్యులే. వాళ్ళందరూ కూడా ధన్యులే, భాగ్యవంతులే. సొలొమోను ఆ విధముగా తన ప్రజలను ఏం చేస్తున్నారు? తన జ్ఞానముతో కూడినటువంటి సామెతలతో, తన జ్ఞానముతో కూడినటువంటి మాటలతో ఆ ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నారు? ఉన్నతమైన భాగ్యవంతులుగా వారిని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసము అనేటువంటి వరము కలిగిన వారుగా కొరింథీ సంఘం ఉంది. మూడవది, వారు ఎలాంటి వరాన్ని కలిగి ఉన్నారు? విశ్వాసము అనేటువంటి వరము కలిగిన వారుగా ఉన్నారు. జ్ఞానము అనేటువంటి వరము కలిగినప్పుడు ఆ జ్ఞానము చేత ఏం చేయొచ్చు? సామెత గ్రంథంలో అంటాడు, జ్ఞానము చేత ఇల్లు కట్టవచ్చు, జ్ఞానము చేత సర్వసంపదలను సమకూర్చవచ్చు, జ్ఞానము చేత ఏం చేయొచ్చు అంటే తన గదులన్నిటినీ నింపుకోవచ్చు. జ్ఞానము చేత నువ్వు సరైన మార్గములో నడుచుకోవచ్చు. అన్నిటికీ జ్ఞానము అవసరమై ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే, జ్ఞానము అనేటువంటిది ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉన్న చోట రాజ్యము, సొలొమోను రాజ్యం విస్తరించినట్లుగా, సొలొమోను యొక్క పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాల్లోనికి వ్యాపించినట్లుగా నీవు కూడా అనేక విధాలుగా వ్యాపిస్తావు. మంచివాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా, దేవుని కొరకు నమ్మకమైన వాడుగా, యథార్థత కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వాడుగా ఊహించినటువంటి విధానములో నువ్వు మార్పు చెందుతావు. ఆ సొలొమోను యొక్క రాజ్యము మార్పు చెందుట బట్టి ఎక్కడి నుంచి వచ్చింది? అవి వచ్చిందా? ఎక్కడో ఆ షేబా దేశముల నుండి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షముగా చూడాలి. ఆ వింది సొలొమోను యొక్క మాటలో జ్ఞానము చేత ఆ రాజ్యాన్ని ఆయన నిర్మిస్తున్న విధానాన్ని నేను చూడాలి. కనుక నీకు జ్ఞానం ఉంటే ఎన్ని పరిస్థితులు, ఆటంకాలు ఎదురొస్తున్నా నువ్వేం చేస్తావు? జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకోగలుగుతావు. ఆ జ్ఞానంతో నువ్వేం చేస్తావు? నీ ఇంటిలో ఉన్న గదులన్నిటినీ సర్వసంపదలతో నింపుకోగలుగుతావు. జ్ఞానం లేకపోతే మూఢురాలు ఏమవుతుంది? తన ఇంటిని ఆమె. అందుకే సంఘము నిలిచిన సంఘముగా ఉండాలంటే సంఘములు ఏముండాలి? ఏ వరం ఉండాలి? ఆ జ్ఞానము చెప్పే ఆ వరము కలిగిన, ఆ జ్ఞానము వాక్యము చెప్పే వరము కలిగినటువంటి వారు ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే విశ్వాసం అనేటువంటి వరము కలిగిన వారుగా సంఘం ఉంది. ఇది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. మరి ఒక్కనికి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను కొన్ని మీకు చెప్తూ వస్తాను, శ్రద్ధగా మీరు వినండి. ఈ 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు నేర్పించేటువంటి మంచి మాట ఏమిటి అనేది మనం చూసినట్లయితే, మరి ఒక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము అను మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను. అంటే ఇక్కడ మనకు మూడవది మనకు అవసరమైనది ఏమిటంటే విశ్వాసం అనేటువంటి వరము. ఏ వరం అండి ఇది? విశ్వాసం అనేటువంటి వరము. ఒక ఆయన అన్నాడంట, నాకు ఇంతకు మునుపు
7 వరాలు ఉన్నాయి, ఈసారి 10 వరాలు అయినాయి అన్నాడంట. ఏంటి నీకు 10 వరాలు అయినాయి అంటే అతను చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఈసారి వంట బాగా చేస్తున్నాను, ఇది ఒక వరం. ఏ వరం? వంట బాగా చేసే వరం. ఇంకొక వరం ఏమిటంటే, నేను ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరికి కనిపించుకోకుండా తప్పించుకునేటువంటి వరం. ఇవన్నీ వరాలేనంట. జాగ్రత్త. చాలామంది యొక్క జీవితాలలో వరం అంటే ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితిగా ఉంది. చాలామంది యొక్క జీవితాలలో ఆ వరమును ఏ విధముగా దేవుని కొరకు మనము దానిని ఉపయోగించాలో తీరినటువంటి ఆ స్వార్థపరులు కలిగినటువంటి వారుగా ఇవాళ సంఘములో మనకు కనిపిస్తూ ఉంటున్నారు. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఈ కొరింథీ సంఘములో వారికి ఉన్నటువంటి వరం ఏంటి అంటే, 3వది విశ్వాసము అనేటువంటి వరము. విశ్వాసము అనేటువంటి వరము కలిగిన వారు ఏం చేస్తారు? విశ్వాసము కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని మాట వింటారు. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారు? దేవుడు చెప్పిన మార్గములో నడుస్తారు. విశ్వాసము కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని కొరకు వారి ఉద్యోగాలను, వారి వ్యాపారములను, వారికి కలిగిన లాభసాటిని విడిచిపెడతారు. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారు? వారు ముందు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు ముందుకే ప్రయాణము చేస్తారు. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారు? దేవుడు నాకు సహాయమును చేస్తాడనే నమ్మిక కలిగి ఉంటారు. విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారు అంటే, వారు వెనుక తట్టు చూడరు. అర్థమవుతుందా? ఒక విశ్వాసములో ఎన్నో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. విశ్వాసము కలిగి ఉంటే అన్నిటినీ మనం విడిచిపెట్టి ప్రభు పిల్లలుగా బ్రతకటం అనేదే మనం నేర్చుకుంటాం. కనుక ఉదాహరణకు మనం చూసినట్లయితే అబ్రహాముకు విశ్వాసం ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. విశ్వాసమందు బలహీనుడు కాక అది ఎప్పటి వరకు ఈయన విశ్వాసం ఉంది? వృద్ధాప్యం వరకు కూడా. శరీరము మృతతుల్యం అయిపోతున్నప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి మాట మీద ఆయనకి ఏముంది? అది విశ్వాసం. ఆ విశ్వాసం వలన ఆయన ఏం పొందుకున్నాడు? బలం పొందుకుంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? బలహీనం అవుతాంగా. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే ఏదో కరుగుద్ది అనుకున్నాం. ఏం కలిగింది? ఎవరు మారారు? ఏమి లాభం? కానీ ఇక్కడ 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు 75 సంవత్సరంలో పిలువబడినప్పటికీ 25 సంవత్సరాల వరకు కూడా ఆయన విశ్వాసతలను కొనసాగుతున్నాడు. ఆ విశ్వాసతలో అబ్రహాము ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే వృద్ధుడైపోయాడు, మృతతుల్యుడైపోయాడు. అనుకున్న వాగ్దానం శారీరకముగా పొందుకునేటువంటి స్థితి దాటిపోయింది, ఇక లేదు. ఇక అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసములో ఆయన ఎలా ఉన్నాడు? బలముగానే ఉన్నాడు. అందుకే దేవుడు ఆ మృతతుల్యుడైనటువంటి అబ్రహాములో నుండి, శారములో నుండి వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసత కలిగిన సంఘముగా ఉంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? పరలోకాన్ని తప్పకుండా మనకిస్తాడు. అంతేనా? విశ్వాసము మనకు చాలా అవసరము. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. విశ్వాసం చాలా అవసరం. నువ్వు దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. విశ్వాసం యొక్క నిర్వచనం అక్కడ ఉంది. అదృశ్యమైనవి ఉన్నవి అని తెలియజేసేది విశ్వాసం. అంతేనా? అబ్రహాముకి పిల్లలు అదృశ్యం, కానీ దేవుడు నాకు ఇస్తాడనేది దృశ్యం. అందుకు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇస్తాడని ఆయన బలం పొందుకొని ఏం చేశాడు? విశ్వాసముల ముందుకి వెళ్ళి దాన్ని పొందుకోగలిగాడు. మనం కూడా అంతే.
దేవునిలో విశ్వాసులుగా వచ్చిన మనము విశ్వాసులుగా మనం ఎదగాలి, విశ్వాసములు బలపడాలి. దేవుడు కార్యములు మన పట్ల జరిగించేంత వరకు, మన ప్రార్థన మన పట్ల ఫలించేంత వరకు, మన సంఘములో దేవుడి యొక్క క్షేమ అభివృద్ధి మనం చూసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? మన విశ్వాసతను విడిచిపెట్టొద్దు. దాని కొరకు మనం ఎన్ని పోరాటములైనా, ఎంత ప్రార్థన శక్తి కలిగిన వారమైనా మనం ప్రార్థన చేస్తూనే మనం ఉండాలి. విసుగుక నిత్యము ఏం చేయాలి? అనుకున్న దాన్ని సాధించాలి అంటే ఊరికి రాదండి. అనుకున్న దానిని గురికి చేరాలంటే ఊరికి వస్తుందా? అనుకున్న దాన్ని సాధించడానికి ఏం చేయాలి? ఎన్నో విధాలుగా మనము శ్రమ పడితేనే అనుకున్న స్థాయికి మనం చేరగలుగుతాం. చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. ఆ తరువాతే నువ్వు గురి యొద్దకు చేరుతావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న కొరింథీ సంఘము అలాగనే ఎన్ని శ్రమలున్నా విశ్వాసములో వారు ఎంతో బలము కలిగి వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘము పౌలును కూడా ధిక్కరించింది, పౌలు మాటలు కూడా ధిక్కరించింది. అయినా పౌలు సంఘమును ప్రేమించి సంఘమును ఏం చేశాడు తెలుసండి? చక్కగా వారిని మంచి మార్గములు నడిపించడానికి మరొక పత్రికను కూడా రాశాడు. ఆయన రెండో పత్రికను కూడా ఆయన రాశాడు. ఎందుకంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ముఖాన్ని దూరం చేసుకోడు. అంతేనా? దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి ఆయన కొట్టేవారిని, దూషించేవారిని, హింసించేవారి కొరకు ఏం చేశాడు? ఆయన చేశాడా లేదా? సంఘము కూడా అంతే. సంఘము చెడగొడుతున్నారని కోపం తప్ప వ్యక్తిగతంగా వారి మీద ద్వేషాలేమీ ఉండవు. సంఘాన్ని దేవుని స్వరక్తం చేత సంపాదించిన వారిని పాడు చేస్తున్నారు కాబట్టి తప్ప వారి మీద వ్యక్తిగతమైన ద్వేషాలేమీ ఉండవు. వారిని ఏం చేయాలంటే మంచి మార్గంలోకి వారు రావటానికి వారి కొరకు ప్రార్థనలు మనం చేయాలి. ఇది మూడవది, విశ్వాసం అనేటువంటి వరమును వారు కలిగి ఉన్నారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే స్వస్థపరిచే వరమును కలిగి ఉన్నారు. ఏ సంఘము? కొరింథీ సంఘము. మరి మనకు కూడా కావాలా? కావాలంటే ఇంటి దగ్గర కూర్చుని ఎప్పుడుకప్పుడు వచ్చి, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి, మన విశ్వాసంలో మరి మనం ఎదగకుండా మనకు వరాలు వస్తాయి ఊరికినే? ఏమంటే ఊరికినే వస్తాయా? అటు చూస్తారండి, ఇంకా వస్తాయా? మరి మనం ఏం చేయాలి? ఆ వరాలన్నీ రావాలని మనం ఏం చేయాలి? మొదట మనము దేవుని దగ్గర ఆయన నీతిని, ఆయన భక్తిని, ఆయన యథార్థతను మనం కలిగి ఆయన చెప్పిన మార్గాల్లో నడుస్తూ ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే చక్కగా కొనసాగుతూ ఉంటామో అప్పుడు దేవుడు నీకు ఏమి కావాలో, దేని ద్వారా దేవుడు నిన్ను ఇక్కడ వాడుకోవాలో ఆయన ఇష్టపడతాడు. గొప్ప ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయి అన్నాడు కదా. అనేకమైన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలన్నీ ఆయా పనుల కొరకు ఉపయోగించుకుంటారు, అంతే కదా. ఆయా పాత్రలన్నీ ఏం చేస్తారు? ఆయా సమయాలలో ఆయా అవస్థను బట్టి వాటిని ఉపయోగించుకుంటారు. అందుకే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును అవి ఉన్నాయి. దేవుడు వాడుకుంటాడు. నువ్వు కర్ర పాత్రగా ఉన్నావా, బంగారు పాత్రగా ఉన్నావా, మట్టి పాత్రగా ఉన్నావా, లేక ఇనప పాత్రగా ఉన్నావా? నువ్వే పాత్రగా ఉన్నావు? ఎవడైనా నువ్వు వీటిలో చేరక అది మనం ఎలా ఉండాలి? ఘనత నిమిత్తమైన, అంతే, పాత్రే కదా అని అన్నిటికీ నేను వాడుకుంటా కాదు. ఈ పాత్ర దేని కొరకు? దేవుని కొరకు, దేవుని యొక్క ఘనత కొరకు, దేవుని మహిమపరచడానికి, అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణ త్యాగముగా, ప్రాణార్పణగా పోయబడటానికి. అలాగూ దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని విశ్వాసములు వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా వాడుకోవాలి, అలా ఉండాలి. అలాగే దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని చిత్తపరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ సంఘం ఎలా ఉంది? స్వస్థపరిచే సంఘముగా ఉంది. ఏ సంఘం అండి ఇది? కొరింథీ సంఘం ఎలా ఉందంట? స్వస్థపరిచే సంఘముగా ఉంది. 9వ వచనం చదువు, 12వ అధ్యాయంలో. మరి ఒక్కనికి అది ఆ ఒక్క ఆత్మ వల్లనే
ఇవన్నీ ఒక్క ఆత్మలో నుంచి ఇన్ని కోణాలు. ఒక్క తల్లి గర్భము నుంచే ఎర్రటోడు, నల్లటోడు, బారోటోడు, పొట్టోడు, పొళ్ళు బాగుండేవాడు, పొళ్ళు బాగాలేనివాడు, జుట్టు బారుగుండేవాడు, జుట్టు లేనివాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, త్రాగుబోతూ, మంచివాడు, తల్లిదండ్రులు ప్రేమించేవాడు, తల్లిదండ్రుల్ని హింసించేవాడు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఆ గర్భం నుంచి వచ్చాడు. 10 గర్భాల నుంచి రాలేదు వీళ్ళు, ఒక ఇంట్లో నుంచే వీళ్ళందరూ. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఒక్క ఆత్మల నుండి అనేకమైనటువంటి వరములు వస్తున్నాయి. దేవుడు అన్నటువంటి ఆత్మల నుండి తన బిడ్డలకు అనేకమైన వరములను దేవుడు ఇస్తున్నాడు. ఎవరు ఏ అర్హత కలిగిన బిడ్డలుగా ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడో చూస్తున్నాడు. ఆకాశమును జ్ఞానతో కొలిసిన దేవుడు. ఈరోజు నీ భక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? నేను భక్తి కలిగి ఉన్నాను అని మన బైబిల్ పట్టుకుంటే, నేను భక్తి కలిగి ఉన్నాను అని బాప్తిసం చేసుకుంటే, నేను భక్తి కలిగి ఉన్నాను దేవుని మందిరానికి వస్తుంటే సరిపోదు. ఆ భక్తిని దేవుడు చూస్తున్నాడు. ఆ భక్తిని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుద్ది. ఆ భక్తిని బట్టి నీకు వరాలు వస్తాయి. ఆ భక్తిని బట్టి నువ్వు ఘనహీనత అనేటిది నిర్ణయించబడుతుంది. మనుషులు కాదు ఇచ్చేది, చూస్తున్నా దేవుడు ఒక్కరే నీకు ఆ స్థితిని ఇస్తున్నాడు. జాగ్రత్త. ఇక్కడికి వచ్చుతున్నప్పుడు దేవుడు ఉన్నాడనియు, ఆయన చూస్తున్నాడనియు, ఆయన నా నడక నా పడక అన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడనియు మనం భయము కలిగి దేవుని దగ్గర ఏం చేయాలి? భక్తి చేయాలి. దొంగ భక్తి చేయొద్దు, మోసపూరితమైన భక్తి చేయొద్దు, ఎవరినో మనము మభ్య పెట్టాలని భక్తి చేయొద్దు, ఎవరి దగ్గర ఘనత సంపాదించుకోవాలన్నట్లుగా చేయవద్దు. మనం దేవుని దగ్గర నిలబడదాం. సంఘము అలాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. 14 వచ్చిన కూడా చదువుదాం. చాలు. 22 వచ్చిన చదువుదాం. చూసారా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, అక్కడ ఒక కుంటివాడు పుట్టుకతోనే, అంతేనా, వాడిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడా? స్వస్థపరిచాడా? ఈరోజు నీ జీవితంలో నువ్వు బాగుపడాలి. అతడు తిరిగి బాగుపడనంత వరకు అతడు ఎక్కడున్నాడు? సంఘమునకు వెలుపల ఉన్నాడు. అతడు బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. బాగుపడితే నీవు దేవుని మందిరంలోకి వస్తావు, దేవునికి విధేయులు అవుతావు. నువ్వు బాగుపడినంత వరకు నువ్వు దేవుని మందిరమునకు వెలుపులు ఉంటావు. బాగుపడినంత వరకు నీ బ్రతుకు వెలుపులేముంటుంది? బాగుపడాలనుకున్న వాడే దేవుని మందిరములో వస్తాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు బాగు చేయటానికే దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచే వరములు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకనంటే అక్కడ స్వస్థత లేకపోతే వాడు అక్కడే ఉంటాడు. అంతేనా? చాలామంది యొక్క జీవితాలలో స్వస్థపరచబడాలి. ఈ 40 దినాల ఉపవాస కూడికలలో అనేక హృదయాలలో ఉన్నటువంటి పాపం అనే రోగం పోవాలి. వారి పరిశుద్ధులుగా మార్చబడాలి. వారు దేవుని పిల్లలకు రూపాంతరము చెందాలి. దేవునికి వారు సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలి. అరికాల నుంచి నిన్నెత్తి వరకు వారుకున్నటువంటి పాపం అనేటువంటి రోగము పచ్చిపొలతోనో, అది గాయములతోనో, అది పిండబడలేదు, అది మెత్తన చేయబడలేదు. ఇప్పుడు అవన్నీ ఏమైపోవాలి? మెత్తన చేయబడాలి, పిండబడాలి, గాయములన్నీ పోవాలి, వారు స్వస్థత పొందాలి, వారు దేవుని కొరకు బ్రతికేవారుగా మార్చివేయబడాలి. స్వస్థత, కేవలం స్వస్థత అంటే దేని కొరకో కాదు, నువ్వు దేవుని మధ్యలోకి రావటానికి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు పొందుకోవాల్సిన నీ కొరకు, నీ పిల్లల కొరకు దేవుడు ఒక భాగాన్ని సిద్ధం చేశాడు. కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు దేవుడు సిద్ధపరిచాడు. వాటికి చాలా సంవత్సరాలు దూరంగా ఉంటున్నావు కదా. అందుకు నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు ధారాళముగా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు.
దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దరిద్రతను, నీ చీకటిని, నీ ఆకలి తప్పికలను, నీకున్నటువంటి ప్రతి దానిని పోగొట్టి నిన్ను ఒక ఉన్నతమైన వారికి దేవుడు మార్చాలని దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులందరినీ దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? 4 మాటలు చెప్పాను కదా. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? వారు ఏం చేశారంట? 14 వచనంలో ఏమంటాడు? నిరాకరించారు. ఏం చేశారు? మాకు యేసుప్రభు వద్దు, బరబ్బాయే అన్నారా? అక్కడ చెప్పే పదం అది, అక్కడ దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పరిశుద్ధుడును నీతిమంతుడైన యేసుప్రభు మాకొద్దు, నరహంతకుడైన, దొంగ అయినా, హింసించేవాడైనా, బాధ పెట్టేవాడైనా వాడే మాకు కావాలి. కానీ ఇంటి సిలువ వేయండి, ఆయన విడిపించండి. దేవుడేమో మనల్ని బాగు చేసి ప్రయోజకుడిగా చేయాలనుకుంటుంటే మనమేమో మనకు యేసయ్య వద్దు, పాడు చేసే సాతానే కావాలని దేవుని మందిరంలోకి రాకుండా దేవుని మందిరంలోకి వెలుపల ఉంటున్నాం. దేవుని మందిరంలో పాడు చేస్తున్నాం. దేవుని మందిరంలో ఎదగనీయకుండా మనం దానికి అడ్డుబండగా మిగిలిపోతున్నాం. జాగ్రత్త. మనం జాగ్రత్తగా, మనం కక్ష చేతనైనా విషము చేతనైనా దేవుని పని జరగటానికి మనము ఖచ్చితంగా శిరస వహించాలి. ఏదో ఒక విధంగా దేవుని పని జరగాలి. ఇక్కడ ఏదో ఒక విధంగా దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా ఈ సంఘాన్ని మనం పెంచాలి, అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి. ఒక త్రోసివేయబడినటువంటిది, ఒక నిరాకరించబడినటువంటిది, ఒక తొక్కివేయబడినటువంటిది, అట్టడుకు వెళ్ళిపోయినటువంటిది, దీన్ని మన పైకి దేవుడు అంటాడు, జికటగాల ఊబిలో ఉన్నవాడిని ఏం చేస్తానన్నాడు? అన్నాడా? పెంట కుప్పంలో దీనులైన వారిని దేవుడు అన్నాడా? మరి మనం తొక్కేస్తే ఆయన పైకి తీయాలంటే మనం తొక్కేస్తే ఎట్టాగండి? నీకు జ్ఞానం ఇచ్చింది, నీకు తెలివి ఇచ్చింది, నీకు డబ్బులు ఇచ్చింది, నీకు బలం ఇచ్చింది, నీకు పిల్లలు ఇచ్చింది, తొక్కేయటానిక? దేవుని కొరకు పని చేయటానిక? జాగ్రత్తగా ఆలోచించండి. మనం జాగ్రత్తగా మనం దేవుని కొరకు పని చేసినట్లయితే బహుగా ఫలించడానికి ఏం కావాలో అన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు ఇంకా ఫలించాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు కాబట్టి, దేవుని కొరకు వాడబడుతున్నావు కాబట్టి, దేవుని కొరకు ఖర్చు అవుతున్నావు కాబట్టి, దేవుని కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల నుంచి నువ్వు గట్టిగా గుప్పిళ్లను ఇప్పుతున్నావు కాబట్టి నీకు ఇంకా దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతనిని ప్రేమిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు, నేను అతనిని ఘనపరుస్తాను. నీకు తెలుసా? నువ్వు చేయటం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు తెలుసా? దేవుని మాట వినటం వల్ల ఆశీర్వాదాలు నీకు తెలుసా? దేవుని కొరకు నీ ప్రాణార్పణగా పోయిపట్టును బట్టి దేవుడు నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. నీ బిడ్డలకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరం నిలుపుతాడు. మనం దేవుని కొరకు బ్రతకటానికే, ఆ జ్ఞానం సంపాదించుకోవటానికే దేవుడు ఇలాంటి జ్ఞానమును సంపాదించడానికి సహవాసం దేవుడు ఇస్తున్నాడు. నేర్చుకోవాలి. విని విడిచిపెట్టేస్తే, విని మనం దీన్ని వదిలేసుకుంటూ మనం దులుపుకుంటూ పోతే నీకు దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. విన్న దానికి లోబడండి, విన్న దానికి విశ్వాసం ఉంచండి, విన్న దాని ప్రకారం నడవండి, గొప్ప ప్రతిఫలాన్ని సంపాదించుకోండి. ఐదవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తియు అన్నాడు. ఇక్కడ ఏ శక్తి ఉందంట? ఏ కార్యాలు చేస్తాడు? ఒకరికే ఉన్నాయి అన్నీ, మరొకరికి ఒక్క ఆత్మలో నుండే వస్తున్నాయి. అందరికి పంచాలిగా. ఒకళ్ళు పెట్టుకుంటాడు. 10 వరాలు ఉన్నాయండి నాకు, సామాన్యమైన వరాలు లేవండి నాకు, నేను ఇట్టంటి పడిపోతాడండి, అట్టంటి పడిపోతాడండి. అయితే మనం దేవుడిచ్చిన వరాలని అందరూ గౌరవించాలి, మనం అందరినీ ప్రేమించాలి. కానీ మనం దానిని సంఘాలు పాడు చేయటానికో, మరొక సంఘాన్ని మనం దానిని ఆ వరం చేత మనం దానిని పాడు చేయటానికి ఉపయోగించవద్దు. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క వరములు ఉన్నాయి. వాక్యం అనేది ఉంది, గద్దింపు అనేది ఉంది, ప్రార్థన అనేది ఉంది, విశ్వాసం అనేది ఉంది. ఇవన్నీ వరాలేగా. నీకున్న వరాల చేత, మాటల చేత ఒక్కొక్కళ్ళు లాక్కుపోతూ నేను భక్తి చేస్తున్నాను, నేను వరాలు కలిగి ఉన్నానంటే దేవుడు ఇష్టపడతాడా? జాగ్రత్త. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు,
దేవుని దృష్టిలో ఉన్న సంఘము దేవునికి ఏం చేయాలి? ఎప్పుడు భయమును కలిగి ఉండాలి. రేపు మనం దేవునికి ఏం చెప్పాలి? లెక్క అప్పగించాల్సిందే. జాగ్రత్త, మనం దేవునికి లెక్క అప్పగించాలి. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అద్భుతాలు చేశాడా? యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడా? ఏం అద్భుతాలు చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? నీటిని నీరేంటి, ద్రాక్షరసం మాట ఏంటి? నీరు రంగు వేరు, ద్రాక్షరసం రంగు, దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. అంతేనా? అసలు దీనికి దానికి సంబంధమే లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడా? అదే అద్భుతం అంటే. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేయటమే అద్భుతం. అక్కడ నిరాకారముగా ఆకారముగా ఉన్నదాన్ని, ఒక నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారంగా మార్చటము, ఒక లేనటువంటి దాన్ని ఉన్నదిగా మార్చటము, అక్కడ కొదువులు ఉన్నటువంటి దానిని కొదువు లేనిదిగా చేయటము, అక్కడ నీటిని వాసన లేని దానిని రుచికరముగా మార్చటమే. హల్లెలూయా. అక్కడ చూస్తే విశ్వాసం అనేది ఏంటో చెప్తాను మీకు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి నీళ్లు ఆ బాణం నిండా ఏం చేయమన్నాడు? ఎక్కడి వరకు పోయమన్నాడు? లేదు, పోసేమలే ఒక చెంబుడు, ఇక అంతకు మించి నేను పోయలేను. ఎక్కడి దాకా పోస్తే అద్భుతం జరుగుద్ది? అంచుల వరకు పోయాలా? మరి మనం అంచుల వరకు విశ్వాసం కలిగి దేవుడి మాట వింటున్నావా? మరి నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి? నువ్వు అనుకున్నటువంటి ప్రార్థన ఎలా ఫలిస్తుంది? అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఎవరు వాళ్ళు? పరిచారికులు. ఎవరు వీళ్ళు? పరిచారికులు. ఆ విందులో ఏం చేస్తారు వీళ్ళు? పరిచర్య చేస్తారు. అంటే విందులో పరిచర్య చేసేవాళ్ళు ఎవరు? ఆ పరిచారికులు అంటారు. మళ్ళీ పరిచారికులు ఏం చేస్తారంటే ఆ విందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో మరి అవి చెప్పరండి. ఇప్పుడు అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏం చేస్తారు? అవన్నీ పంచేవాడిని ఏమంటారు? పరిచారికులు అంటారు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ పరిచారికులకి ఆ ఇందు యజమాని ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పింది అలా మీరు వెళ్ళి చేయండి అన్నాడు. చేశారు. చేసిన తర్వాత అయిపోయింది అయ్యా, బాణాలు నిండా నీళ్లు పోసేసామన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? వాటిని తీసుకెళ్ళిపోయి వెళ్ళండి అయ్యా, ఇందు పదాన్ని చూపించు ముందు. ఆయన ఓకే చేస్తేనే కదా పంచేది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వంట అంతా అయిపోయిన తర్వాత ఆ వంట దగ్గర కుండి చేపిస్తారు కదా, వాళ్ళు రుచి చూడాలి ముందు. వాళ్ళు రుచి చూసి ఏం చేయాలి? పెద్ద పెద్ద హోటల్లో కూడా ఆ వంటను ఏం చేస్తారు? వాళ్ళు రుచి చూసి పంపించాలి. అది బాగలేదనుకోండి, పారేయాల్సిందే. లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారానికి, వాళ్ళ హోటల్కి ఏమో చెడ్డ పేరు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యజమాని దగ్గర తీసుకెళ్ళగానే ఎలా ఉందంటే అది చాలా దాన్ని ఇప్పుడు ఏమంటాం? దేవుడు కానాను ఊరిలో మొదటి అద్భుతాన్ని దేవుడు జరిగించాను. హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో దేవుని మాట వింటున్నామో, దేవుని మార్గాల్లో నడుస్తున్నామో, దేవుడు ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన కార్యాలను జరిగించేవారుగా దేవుడు చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. మన సంఘంలో జరగలేదు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరగలేదా? ఎంతమందికి మేలు జరిగాయి? ఇవన్నీ మనం ఏమన్నా యూట్యూబ్లో మీ అన్ని సాక్ష్యాలు పెట్టి మా సంఘం ఇలా ఉంది, నా దగ్గర ఇన్ని వరాలు ఉండి అని ఏమైనా వరాలని రాసుకుంటున్నామా? దేవుని మాట వింటే దేవుడు నిన్ను ఏ వరముతో ఏ విధముగా దేవుడు నిన్ను అక్కడ వాడుకోవాలో, ఆ బిడ్డకు ఉపయోగకరంగా ఉండాలో దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడండి నిన్ను. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఆయన వాడుకునే బాధ్యత అయింది. ఆయన మాట వినేటప్పుడు నిన్ను గొప్పవానికి చేసే బాధ్యత ఆయనదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ సంఘానికి ఎలాంటి వరాలు ఉన్నాయి? అద్భుతాలు చేసే ఆ వరాలు ఉన్నాయి. ఇంకా ఆ సంఘానికి ఏం వరాలు ఉన్నాయంటే ప్రవశించే వరం ఉంది. అక్కడే మనకు ఉంది కదా 10వ వచనంలోనే వాళ్ళు ఎలా ఉన్నారంట? మరి ఒకరికి ప్రవచన వరమును వారు కలిగి ఉన్నారంట. వారు ఏం కలిగి ఉన్నారు? ప్రవచన వరములను వారు కలిగి ఉన్నారు. పిలుపు యొక్క పిల్లలు ఉన్నారంట. పిలుపుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4 కుమార్తెలే.
ఎంతమంది? 4 కుమార్తెలనంట. ఈ 4 కూడా ఎలా ఉన్నారు? ప్రవశించేవారు ఉన్నారంట. అపోస్తుల కార్యగ్రంథంలో 21వ అధ్యాయంలో 9వ వచనంలో చాలా స్పష్టంగా వాళ్ళ గురించి రాయబడింది. అతనికి ఉండిరి, వారు ఎలాంటి వారు? హల్లెలూయా. కనుక ప్రవచన వరము అనేటువంటిది సంఘక్షేమము కొరకు ఉపయోగపడేటువంటిది. భాషలు అనేటువంటివి అతని కొరకు, అతని యొక్క వ్యక్తిగతము కొరకు ఉపయోగపడేటువంటిది. అర్థమవుతుందా? స్వస్థత అనేటువంటిది ఎదుటి వ్యక్తి యొక్క ఆ కష్టము నుండి లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను తీర్చేటువంటిది. వాక్యము అనేటువంటిది అందరికీ మేలుని జరిగించేటువంటిది. జాగ్రత్త. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిధి, ఒక్కొక్క విధంగా అది ఉపయోగకరముగా ఉంటుంది. ఎందుకంటే భాషలో అనేటువంటి వాడు అతడు దేవునితో తను మాట్లాడుతున్నాడు. అది ఎవరికి ఉపయోగము లేదు, అతనికి మాత్రమే ఉపయోగం. ఆ భాషలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక అతనికి మాత్రం ఉపయోగం, అది ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకని అంటే అది ఎవరికి అర్థం కాదు కాబట్టి. అది ఒక్క దేవునికి మాత్రమే, తనకును దేవునికి అర్థం అవుతుంది. అది ఎవరికి అర్థం కాదు. అర్థం కాని భాష వ్యర్థమే కదా. గణగణ మాట్లాడేటువంటి లేకపోతే 10 మాటలు మాట్లాడేదానికంటే ఒక్క మాట ఏదైనా మనం మాట్లాడితే అది అర్థమయ్యేది, అది మేలుగా ఉంటుంది. చాలా విశేషమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆ తరువాత మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ సంఘము ఎలా ఉంది అంటే ప్రవశించే వరము కలిగినదిగా ఉంది. కాబట్టి ఆ సంఘములో అనేక మంది ఏమవుతున్నారు? అనేకమైన విషయాలను వారు తెలుసుకోగలుగుతున్నారు. అనేకమైన విషయాలను వారు జరగబోయేవన్నీ వారు తెలుసుకోగలుగుతున్నారు. ఈ వరము నీ జీవితానికి చాలా అవసరము. నీ భవిష్యత్తు నీకు తెలియదు, నీ పరిస్థితి నీకు తెలియదు, నీవు ఎలా ఉన్నావు నీకు తెలియదు, ఎలా మన జీవితాలు ముగించబడతాయో మనకు తెలియదు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కరిగా తెలుసు. అందుకే ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ బ్రతుకుకు మేలు కలిగించడానికి, సంఘానికి ప్రయోజనకరముగా ఉండటానికి దేవుడు ఏమిస్తున్నాడు? ప్రవచన వరములను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 7వదిగా మనం చూస్తున్నట్లయితే ఆత్మలను వివేచించే వరము. ఏ వరం అండి ఇది? ఆత్మలను వివేచించే వరం. చదవండి దానిని కూడా. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే ఈ 12వ అధ్యాయములోనే 10వ వచనంలో ఏమంటున్నాడంటే ఆత్మల వివేచన. చాలండి, ఇక అక్కడికి సరిపెడదాం. అన్నీ చెప్పేసుకుంటూ పోతేట వరుసగా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ సంఘములో ఏం వరం ఉంది? ఇప్పుడు ఆత్మల వివేచన వరం కలిగిన వరం ఉంది. ఆత్మల వివేచన అంటే ఆత్మలను జాగ్రత్తగా చూస్తున్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి. ఈ వివేచన వరము కలిగిన వాడు ఏం చేస్తాడు? వివేచన వరము కలిగిన వారు ఏం చేస్తారు? వివేకముతో, వివేచనతో అక్కడ పనులన్నీ చేస్తాడు. ఎవరేంటి, ఎవరి పద్ధతులు ఏంటి? ఇప్పుడు సొలొమోను మహారాజు దగ్గరికి ఒక పిల్ల యొక్క వివాదం వచ్చింది. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ. ఈ వివాదంలో ఆయన ఏం చేశాడు? వివేచనతో ఏం చేశాడు? ఒక కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి, ఒక ముక్క నీకు. అప్పుడు కన్న తల్లి ఏముంటుంది? వద్దునైనా ఆ తల్లికి ఇచ్చే అంటుంది. ఆ తల్లి ఏముంటుంది? ఆ బిడ్డను. అప్పుడు వివేచన కలిగి ఏమన్నాడు? ఆ బిడ్డ నరకొద్దని చూసావా, ఆ తల్లి బిడ్డ అని చెప్పి ఇచ్చేసాడు. అర్థమవుతుందా?
వివేచన ఉన్నప్పుడు నీ మనసులో ఏదైతుందో దానిని ఎరిగి చెప్పటమే, సరిచేయటమే వివేచన. అలా లేకపోతే సంఘం పాడైపోద్ది, సమస్యలు పడిపోద్ది, ఆత్మ చెల్లచెదురైపోద్ది, సమస్యలతో పోట్లాటతో అది జీవితకాలమంతా వాళ్ళు ఇక ఎప్పుడు కూడా కక్ష సాధింపులతో ఉంటారు. ఆ సమస్యను ఏం చేయాలి? అక్కడ వివేచనతో దాన్ని పరిష్కరించేవారు ఉంటే సంఘము దేవుని యొక్క కృపలు ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి సంఘముగా మనం ఉండాలి, అలా ఎదగాలి, అలా మనం ఉన్నతమైన స్థాయిలోకి మన జీవితాలు మార్చబడాలి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? 7 మాటలు చెప్పాను. 8వది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. భాషలు మాట్లాడే వరము. వీళ్ళకి ఏ వరం ఉంది? ఏ భాషలు? వీళ్ళు నానా విధములైన భాషలు. ఇక అది ఆపు చేద్దాం తర్వాత. ఆ వరం అది ఇంకొకరికండి, అందరికి ఒకటే చెప్పేచ్చట. ఇప్పుడు వీళ్ళ వరం ఏంటి? నానా భాషలు. మనం భాషలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ అమ్మ అంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక భాష. ఇక్కడేమో యేసయ్య అంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో నానా రకాలైన భాషలు, నానా రకాలైనటువంటి ఆలోచనలు. కానీ ఇక్కడ అన్నాడు నానా రకాలైన, నానా విధములైన భాషలు ఉన్నాయంట. ఆదిమ సంఘము అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వారి భాషలు ఏంటో చూద్దాం. అందరూ నింపబడిన వారై వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో, అంటే అన్య భాషలతో మాట్లాడటం అంటే ఏంటంటే, వారు ఏమని అన్య భాషలతో మాట్లాడారంటే, అక్కడ పేతురును అలాగనే యేసు ప్రభు యొక్క శిష్యులు అనేటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధిస్తున్నప్పుడు ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. ఆత్మలు వారు ఏం చేస్తున్నారు? అన్య భాషలను మాట్లాడుతున్నారు. అక్కడికి అనేక మంది వస్తారుగా, అనేక దేశాల నుంచి వస్తున్నారుగా, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారుగా, అనేకమైన భాష కలిగినటువంటి వారు మాట్లాడేవారు వస్తున్నారుగా. వారందరికీ కూడా వీరు మాట్లాడుతున్నటువంటి ఈ ఆత్మతో నింపబడినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట అంట వారికి అర్థమైపోతుందంట. ఎబ్రి భాష మాట్లాడేవారికి, గ్రీకు మాట్లాడేవారికి, ఇంకా ఆయా భాషలు రోమీ భాష మాట్లాడేవారికి అందరికీ ఏమైపోతుంది? ఆ భాష మన భాష కాని దాన్ని ఇంకితర భాషలు అన్య భాషలు. మన దేవుని ఆరాధన చేయవారిని అన్య దేవుళ్ళు ఆరాధించేవాళ్ళు అంటారు. ఆ వాళ్ళు అన్యులు, మన వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సంఘములో ఎలాంటి భాషలు ఉన్నాయంట? ఈ భాష వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేకులకు అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తారు. అనేకులను చెడగొడతలేదు, అనేకులను పాడు చేయట్లేదు. సంఘము అభివృద్ధి చెందటానికి దేవుడిచ్చిన ప్రతి తలాంతుని ఏం చేస్తున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకే వారు వాడబడుతున్నారు. హల్లెలూయా. అలా వాడబడాలి. మనం దేవుని కొరకే వాడబడాలి, దేవుని కొరకే ఖర్చు చేయాలి, దేవుని కొరకే. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికితే మనకేం కావాలో దేవుడు అన్నీ మనకిస్తాడు. ఇస్తాడు దేవుడు. మనకి ఎప్పుడు ఏం కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు. నేను కూడా ఈ ఊళ్ళో ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలని ఎప్పటి నుంచి ఆశ, కానీ దొరకట్లా, అవకాశం రావట్లా. కానీ దేవుడు ఒకవేళ నేను ఈ ఊళ్ళో ఉండాలనుకుంటే దేవుడు ఇస్తాడు. లేకపోతే కొంతమందికి ఏమనుకుంటాడంటే, అయ్యగారు పెద్ద ఇల్లే కట్టుకున్నాడుగా, ఇక ఎక్కడి నుంచి వెళ్ళడేమో. అపోహలు వద్దు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికే నేను వెళ్ళిపోతాను. నా దేవుని కొరకు నేను నమ్మకముగా చేయాలి కనుక నేను మంచి ఇల్లుని కట్టాను. నా తర్వాత ఇంకొక దైవజనుడు ఆ ఇంట్లో చక్కగా ఉంటాడు, మంచిగా ఉంటాడు ఆ ఇంట్లో. నాకున్న బాధలు, నాకున్న కష్టాలు, నాకున్న అశాంతితో కూడింది, నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, అశాంతిని అతడు తెచ్చుకోకూడదు. అతడు మంచిగా అతడు ఉండాలి.
కనుక జాగ్రత్త. ఇక్కడ ఏంటంటే దేవుడు సంఘానికంట చక్కని భాషలో మాట్లాడేటువంటి వరాన్ని ఇచ్చాడంట. ఆ భాషల చేత ఏం చేస్తున్నాడు? అనేకులను దేవుని యొద్దకు ఆత్మతో నింపి వారిని నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఆ దినమందు ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? పనిచేసిందా లేదా? వాడబడాలి. నీకు ఇచ్చే ప్రతి దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉండాలి? దేవుని సంఘానికి, నీకు కాదు. నీకు కాదండి ఉపయోగము. ఎవరికి ఉండాలి? ఒక దైవజనుడుగా నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ సంఘానికి ఉపయోగకరంగా నేను ఉండాలి, పని చేయాలి. మాట వినపోయిన మోషే ఏం చేశాడు? ప్రజలని జాగ్రత్తగా తిరుగుబాటు చేస్తున్న, రకరకాలటువంటి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేస్తాం. అంతే మనం చేయాలి. ఒకవేళ ఆ వరుసలో, ఆ పరిస్థితిలో మనం కొట్టబడుతున్నా, చంపబడుతున్నా ఏమి పర్వాలేదు, దేవుని కొరకు అంతే మన జీవితాలు. అంతే తప్ప దేవుని యొక్క క్షేమ అభివృద్ధి విషయాలు రాజీ పడకూడదు, వెనుకగా మనం వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఇది మనం చేయాలి దేవుని కొరకు. అలాగ మనం ఎప్పుడైతే నిలబడుతూ ఉంటున్నామో దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? కార్యములను చేయటానికి ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తాన్ని ఇవన్నీ నేను చేస్తున్నానంటే ఎవరు బలపరుస్తున్నారు? దేవుడే. నిన్ను నన్ను బలపరిచేది ఎవరు? దేవుడే. బలహీనులను, విద్య లేని వారిని, పామరులను, లోక జ్ఞానము లేని వారిని దేవుడు ఏం చేశాడు? బలపరిచి జ్ఞానము కలిగిన రాజులు ఎదుట నిలబడుతుంటే ఎక్కడిది వీళ్ళకి ప్రావీణ్యత, ఎక్కడిది వీళ్ళకి జ్ఞానం? ఆశ్చర్యపోతున్నారు. అంతేనండి, ఎక్కడిదో కాదు, దేవుడు ఇస్తున్నాడు ఇదంతా. దేవుడి పనులన్నీ చేయటానికి దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంకా సంఘం అభివృద్ధి చెందాలి, ఇంకా మంచి స్థితి నేను చూడాలి. నా గురి వేరు, నా ఆలోచన వేరు, నేను ఇక్కడ చూడవలసినటువంటి ఆ పరిస్థితులు వేరు. ఇంకా అలాంటి దేవుడు ఇస్తాడు. నేను ఇంకా మంచి స్థితిని ఇక్కడ నేను చూడాలని ఆశపడుతుంటున్నాను. వాక్యం నుంచి ఇంకొక మాట చెప్తాను, వాక్యం నుంచి ఒక మాట చెప్తాను. మరొకరికి 10వ వచనంలోనే మరొకరికి భాషలు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మరొకరికి ఏమిచ్చాడు? భాషలను అర్థము చెప్పే శక్తి. ఒకరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు? అర్థం చెప్పే శక్తి. ఇప్పుడు కొంతమంది హిందీ మాట్లాడుతున్నారు, మన దగ్గరికి వచ్చి మనకు తెలియదు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు? పక్క నిలబడి ట్రాన్స్లేషన్ చేస్తున్నారుగా. అది లేకపోతే ఆ హిందీ మాట్లాడే వాళ్ళు మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనకు ఎవరు కావాలి? ఇప్పుడు ఆ తర్జుమా చేసేవాడు అవసరం మనకి. అంతేనా? పిలిచింది ఈయన కదా, ఈయన ఫోటో కదా, ఈయన చెప్తే ఏంటంటే కుదరదు. ఈయన చెప్పింది వినకపోతే ఆ ఫోటోలు వేసిన ఆయన చెప్పింది ఉపయోగం ఏమి ఉండదు ఇక్కడ. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అంటే వీళ్ళు ఎలా ఉండారంట? ఒకరి భాషలో మాట్లాడుతుంటే ఆ భాషలకు ఏం చేయాలి? అర్థం చెప్పినప్పుడే ఆ భాషకి ప్రయోజనం ఉంటుంది, ఆ భాషకు ప్రతిఫలం ఉంటుంది. ఆ భాషను బట్టి అనేక మంది ఆకర్షితులు అవుతారు. అర్థమవుతుంది కదా? అందుకే సంఘములో ఏమై ఉండాలి? ఇప్పుడు భాషకు అర్థము చెప్పేవారుగా ఉండాలి. ఒక మాట చెప్తాను, ఏదైనా ఒకరికి అర్థం కాలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాక కోపం ఉందనుకోండి, అర్థమైన వాళ్ళు ఏం చేయాలి? ఆ కోపడేమాకి ఇంకా కాస్త పెట్రోల్ పోసి, కాస్త డీజిల్ పోసి, ఇక 4 కర్రలు వేసి ఆమెను మరీ అగ్ని రగిలిపోయే వ్యక్తిగా మార్చుకోకుండా, ఆమెకు అర్థం కానప్పుడు అర్థమైన వ్యక్తి ఏం చేయాలంటే, అమ్మ ఇలాగమ్మా అని చెప్పి ఆమెను కోపాన్ని ఏం చేయాలి? ఇది చేయాలి. ఇది చేసినప్పుడు ఏమవుద్ది? ఆ వ్యక్తి నశించిపోకుండా, ఆ వ్యక్తి దేవునికి యాంటీగా మారుకోకుండా, ఆ వ్యక్తి నరకంలోనికి వెళ్లకుండా, ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయకుండా ఆ వ్యక్తిని మార్చిన వాళ్ళు అవుతావు. అంటే తెలిసిన వాళ్ళు తెలిసిన సత్యాన్ని చెప్పకుండా ఉండటం కూడా తప్పే. తెలిసిన వాళ్ళు తెలిసిన సత్యాన్ని చెప్పాలి. అక్కడ దానికోసం పోట్లాడుకుంటున్నారు అనుకోండి, నీకు తెలుసు అది, నాకు ఎందుకులు అన్నట్టు వెళ్ళిపోతే ఇద్దరు వ్యక్తులు ఏమైపోతారు? కొట్టుకుని. ఇప్పుడు నువ్వేం చేయాలి? దానిని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? దానిని పరిష్కరించాలి. అది నీకు ఇచ్చాడు ఆ జ్ఞానం, ఆ వరం దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించాలి. దాన్ని ఇలాగూ ఆ సంఘము
అనేకమైన సమస్యల్లో ఉన్న ఇన్ని కృపావరాలు కలిగి ఇంతమంది ఆ సంఘం యొక్క క్షేమం కొరకు ఏం చేస్తున్నారు? పనిచేస్తున్నారు. అందుకే సంఘం ఉన్నతమైన సంఘముగా ఎదిగింది. హల్లెలూయా. సంఘము కొరకు మనందరం పనిచేయాలి, దైవజనుని యొక్క నిలబడాలి, దైవజనుని యొక్క ప్రతి అడుగులో మనం వేయాలి. సంఘ అభివృద్ధి కొరకు నా వంతు, నా హస్తమును నేను కూడా కలుపుతాను. హస్తము చెయ్యి కలిస్తే అంతేనా, ఒక్కొక్క బొట్టు కలిస్తే అది పెద్ద నదిగా, అది పెద్ద సముద్రంగా మారిపోతుంది. అలాగ మనం ఏం చేయాలంటే దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయాలి, అనేక ఆత్మలు ఎక్కడికి మనము చేర్చాలి. దేవుడి సంఘము అనేక సంవత్సరములకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్ని జనులు ప్రవాహం వల్ల ఈ స్థలానికి అనేక మంది రావాలి. అలాగ దేవుడి సంఘమును దేవుడు దీవించునుగాక. అలా ఉండాలంటే ఈ పని అంతా మందే, అంతేనా? సంఘం ఎంత అభివృద్ధి చెందాలంటే ఈ బాధ్యత, ఈ పని ఎవరు చేయాలి? మనమే చేయాలి, ఇంకెవరైనా చేయాలా? దానియేలు భాషలకు అర్థం చెప్పాడా? యేసేపు కళ్ళలో భావాలు చెప్పాడా? చెప్పబట్టే కదా అక్కడ సమస్యలు పరిష్కరించబడ్డాయి. కనుక కావాలి, అర్థం కానిటువంటి వారు ఉంటారు, వారికి చెప్పితేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది. అలా చెప్పితేనే నీవెంత జ్ఞానం కలిగిన వ్యక్తి వాళ్ళిద్దరు అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి చెప్పకపోతే మన ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళమే. ఈ వ్యక్తి రాబట్టే మనం ఈరోజు మంచి స్నేహితులుగా ఉన్నాం. అప్పుడు వీళ్ళిద్దరు నిన్ను సన్మానిస్తారా, గౌరవిస్తారా? ఆ విధంగా నీ గౌరవాన్ని, నీ ప్రేమను పెంచుకుపోతూ ఉండాలి. ఒకరికొకరు నిప్పు పెడుతూ నీ స్థితిని తగ్గించుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభా రక్షుడా, ఈరోజు చెప్పిన ఈ శ్రేష్టమైన మాటలు ప్రభా, మా సంఘములో కూడా ప్రభా మేము అలాగే ఉండాలని, ఆ సంఘమునకు దేవుడిగా ఉన్నవాడు మా సంఘానికి కూడా దేవుడిగా ఉన్నావు కనుక మా సంఘములో కూడా ప్రభా అలాంటి వరాలు కలిగిన ఆయన సంఘ క్షేమం కొరకు ప్రభా మేమందరం పాటుపడుతూ అంత్య దినములలో ప్రభా, అపాయకరమైన దినములలో ప్రభా దేవుని కొరకు బలమైన సాధనముగా మేము వాడబట్ట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మను నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సంఘమునకును గ్రామం అంతటికని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దైవ దీవుల ఆశీర్వాదములు సదా తోడై ఉన్ననుగాక. ఆమేన్.